రాజధాని రైతుల సమస్యలను త్రిసభ్య కమిటీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమై గత నిర్ణయాల అమల్లో పురోగతిపై సమీక్షించింది. జరీబు భూముల సమస్య పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందని, నేల స్వభావ పరీక్షలు నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని పెమ్మసాని తెలిపారు. లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందన్నారు. తాడికొండ బైపాస్ రోడ్ వల్ల ఇళ్లు పోయిన వారికి 3 నెలల్లో పరిహారం, టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పారు. రాజధాని గ్రామాల అభివృద్ధికి డీపీఆర్లు సిద్ధమవుతున్నాయని తెలిపారు. 2500-400 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అక్కడ కొన్ని ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాం. అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 20వ తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎవరైతే ఇవ్వని 2004 మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం. చేయకపోతే జనవరి 1st వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్కి వెళ్తాం. అది ఒకటి. హెల్త్ కార్డ్స్ మనం అసెస్ చేసినప్పుడు 18,000 మందికి 18,000 న్యూ మెంబర్స్ ఉన్న వాళ్ళలో యాడ్ అవుతున్నారు. కొత్త కార్డ్స్ ఒక 2,000 వచ్చారు. ఆల్రెడీ మన వాళ్ళంతా వర్క్ చేశారు. అదేవిధంగా ల్యాండ్లెస్ పెన్షన్స్, ఇందులో ఒక 550 మందికి కొత్త పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఓల్డ్ పెన్షన్స్ని రీస్టోర్ చేయాల్సిన అవకాశం ఉంది. అదేవిధంగా ఒక 2,700 కొత్తవి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ అసెస్ చేయాలి. ఇవన్నీ గ్రామ సభలు పెట్టి, న్యూ ఫ్యామిలీస్, ఇవన్నీ గ్రామ సభలు పెట్టి ఎమ్మెల్యే గారితో కూర్చొని ఇది కూడా 2 వారాల్లో కంప్లీట్ చేసి మంత్ ఎండింగ్కి వాటన్నిటి దీని మీద ఫైనాన్షియల్ బర్డన్ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని ఎలా చేయాలనే దాని మీద చూస్తూ ఉన్నాం. రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్స్ 7,628. మనకు కోర్టు కేసుల్లో 312 పెండింగ్ ఉన్నాయి. ఆ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో 921 ప్లాట్లు. రోడ్డు హిట్స్ వల్ల ఒక 111 పెండింగ్ ఉండేది. అంటే రోడ్డు హిట్స్ దాంట్లో పెండింగ్ పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా చనిపోయి వాళ్ళ కొడుకులకో కూతుర్లకో వారసత్వం ఇవ్వాలంటే వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. దాని మీద పెండింగ్ ఒక 184 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్తో ఉండి ఎన్ఆర్ఐస్ ఉన్నారు విదేశాల్లో. మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక 436. ఈ బ్యాలెన్స్ యాజ్ టీజ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉండేది ఈ 7,000 చెల్లల్లో ఒక 1,697. రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అయితే 19కి వచ్చినాయి.